హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇది చూసారా, క్రిస్మస్ తాత ఎంత పెద్దగా ఉన్నాడా, ఎంత బాగా తయారు చేశారు చూసారా. బహుమతులు పట్టుకొస్తున్నాడు. బహుమతులు పట్టుకోతున్నాడు క్రిస్మస్ తాత. చాలా బాగుంది కదా. ఈ యొక్క స్టేజ్ డెకరేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాకులు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఏంటన్నా చాలా బాగుంది కదా. నిజంగా ఈ క్రిస్మస్ తాతను చూసి నేను ఇక్కడ ఆగాలనిపించింది నాకు. ఈరోజు క్రిస్మస్ కదండి, స్టేజ్ గట్ట బాగా డెకరేట్ చేశారు. క్రిస్మస్ తాతను చూద్దాం అని చెప్పి, ఈ తాతనే ప్రత్యేకించి తీయాలని చెప్పి నేను ఇక్కడ ఆగాను. క్రిస్మస్లో ఒక మంచి మంచి డెకరేషన్లు చేస్తారు కదా, ఇందులో ఈ స్పెషల్ క్రిస్మస్ తాత చాలా బాగుంది కదా. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. నిజంగా ఇంత పెద్ద క్రిస్మస్ తాతను తయారు చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అయితే వీళ్ళు దీన్ని సపరేట్గా తయారు చేశారు అనమాట. చాలా బాగుంది కదండి బొమ్మ. దీన్ని చాలా హైలైట్గా ఉంది. క్రిస్మస్ తాతని చూడటానికి మనకి ఎక్కడో కానీ పెద్ద పెద్ద బొమ్మలు కనిపించవు. అయితే చాలా బాగుంది కదండి క్రిస్మస్ తాత. చాలా అందంగా ఉంది. ఈరోజు క్రిస్మస్ స్పెషల్లో ఏదో ఒకటి ఉంటుంది. సరే, క్రిస్మస్ తాతనంటే ప్రతి సంవత్సరం తయారు చేస్తారంట వీళ్ళు. అందులో ఇదొక భాగంగా వీళ్ళు తయారు చేశారు. ఇంకా లోన కూడా ఉన్నాయి, చాలా పెద్దగా తయారు చేశారు కదా. ఇంకా లోన ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాను మీకు. చాలా బాగా డెకరేషన్ చేశారు కదా. ఇదిగోండి బాలయేసు పశువుల పాక, ఎంత చక్కగా ఉంది చూసారా. చాలా బాగుంది కదా. నిజంగా ఇవన్నీ చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా బాగుంది. జ్ఞానులు, గొర్రెలు, కాపర్లు, చాలా బాగుంది కదా. చూడటానికి చాలా ఆశ్చర్యం కలిగింది. మీరు చాలా టైం పట్టి ఉంటుంది. లోన కూడా లైటింగ్ డెకరేషన్ చేశారు. వెనకాల దేవదత్త కూడా ఉంది. నిజంగా చాలా అమోఘంగా ఉంది కదా. ఎంత బాగుందో లైటింగ్. అయితే నైట్ అయితే లైటింగ్ ఉంటుంది, అదంటే లైటింగ్ లేదు. బాగుంది కదండి. చూడండి, పక్కన దేవదత్తలు కూడా ఉన్నాయి. ఇదిగోండి క్రిస్మస్ తాతను కూడా మరొకసారి చూద్దాను మీకు. చాలా పెద్దగా అనమాట చూసారుగా. చాలా బాగా చేశారు తయారు. క్రిస్మస్ అంటేనే పండగ. క్రిస్మస్ వచ్చిందంటేనే అందరికీ హడావిడి. డెకరేషన్లో ఇల్లులు అలంకరించుకుంటాం, కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటాం, కొత్త కొత్త మరి డెకరేషన్లు చేయడం అన్నీ కూడా క్రిస్మస్లో ఒక భాగం. ఓకేనండి, ఇంకా మీకు ముందుకెళ్ళి ఇంకా కొన్ని ఉన్నాయి కూడా చూపిస్తాం. అది మన క్రిస్మస్ తాత మరొకసారి చూపిస్తాం. చాలా భలే ఉంది, ఒకసారి అందంగా ఉంది కదా. క్రిస్మస్ తాత బొమ్మ చాలా బాగుంది చూసారు కదా. ఈ స్టేజ్కి హైలైట్. ఇంకా మరికొన్ని ఉన్నాయి లోన, అవి కూడా చూపిస్తాం. చూసారండి చర్చిలో ఎంత బాగా డెకరేషన్ చేశారు. చాలా బాగుంది కదా. చాలా హైలైట్గా ఉంది. చూడటానికి కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చర్చి లోనండి ఇది. చర్చి లోన నేను అడిగితే వాళ్ళు తీసుకోమన్నారు. మీ అందరికీ చూపిద్దాం, ఇలా క్రిస్మస్ స్పెషల్ కదా ఈరోజు అని మీ అందరికీ చూపించడం కోసం తీస్తున్నాను అనమాట. చూసారా, యేసుప్రభు వారి బొమ్మ. ఉయ్యాలు కూడా వేశారండి. బాలయేసు ఉయ్యాలు కూడా వేశారు. బాగుంది కదా. బాలయేసు చాలా బాగుంది కదండి. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఎన్ని చూడటానికి మనకి ఒక్కో టైంలో ఒక్కొక్కటి కనిపిస్తాయి. ఆ కనిపించినప్పుడు సరదాగా తీయాలి. ఈరోజు పండగ స్పెషల్ కదా, మీ అందరికీ చూపిద్దామని తీస్తున్నాను. బాగుంది కదా. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళు. చర్చిలో డెకరేషన్ అదిరిపోయింది. చాలా బాగుంది కదండి. చాలా హైలైట్గా ఉంది. ఇంకా మరికొన్ని ఉన్నాయి కూడా చూపిస్తాం. ఇక్కడ బుల్లి క్రిస్మస్ అని పెట్టారు ఎంట్రన్స్లో. ఇది కూడా బాగుంది కదా. ఎంట్రన్స్లో మాట చాలా బాగుంది కదా.
ఇది కూడా ఎంట్రన్స్లో పెట్టారు ఇది డెకరేషన్ చేసి. ఓకే అండి, అందరూ చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. మా ఛానల్ సపోర్ట్ చేయండి.